ముఖ్యంగా సతీష్ రెడ్డి అన్న మాట్లాడుతూ ఏదో మేము మొన్న ఎలక్షన్ జెడ్పీటీసీ ఎలక్షన్ చూసి మేమేదో చంకలు గుద్దుకుంటా అన్నట్టు, తర్వాత ఎవరిని మేము నామినేషన్ వేయనేము ఈసారి అని మేమేదో ప్రచారం చేస్తానట్లు ఆయన చెప్పడం. అంటే ఎవరిని నామినేషన్ వేయడం లేదంట, అదంతా మనం అట్లా పోరాడాలా ఇట్లా పోరాడాలా అని నిన్న వచ్చి సతీష్ రెడ్డి అన్న చెప్పినది అదంతా. మీరు ఒక విషయం గమనించండి, అంతకుముందు జరిగిన ఎలక్షన్స్లో 11 మందితో నామినేషన్ వేయడం జరిగింది అందరూ కలిసి. ఎక్కడ అది నామినేషన్ వేయకుండా ఎక్కడ ఏమన్నా జరిగింది? ఆ తర్వాత ఎలక్షన్ జరిగినప్పుడు కూడా చాలా అసలు ఒక్క చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు. ఎక్కడ కూడా ఏం జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ అయిపోయింది. ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగలేదు. కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆడేదో జరిగిందని మళ్ళీ రెండు బూతులు పోలింగ్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా 3 అంచెల భద్రతా వ్యవస్థలో మీరు బాయ్కాట్ చేయండి అని ఎలక్షన్కు పిలుపిచ్చినా కూడా దాదాపు 65 నుంచి 70% అక్కడ ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. అక్కడ కూడా మీకు డిపాజిట్ రాలే. అంటే అంత ప్రశాంతంగా జరిగిన రీపోలింగ్ బూతుల్లో కూడా అది ఓట్లు వచ్చింటేది అన్నీ కలిసి మీకు వచ్చినట్టేంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు అంటే మీరు ఎటు ఓడిపోతాం మేము అని ఇప్పటి నుంచే ఒక గ్రౌండ్, అంటే వాళ్ళ నామినేషన్ ఏనిరంట వాళ్ళు ఏనిరంట అని చెప్పుకుంటూ ఆ తర్వాత ఇప్పటి నుంచే కూడా మీరు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటా ఆ తర్వాత ఉండాలి. దానికి అసలు మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మొన్న నామినేషన్లు వేసినారు, ఎలక్షన్ జరిగింది, తర్వాత అంతా కూడా జరిగింది. తర్వాత ఆయన ఇంకా మాట్లాడుతూ జెడ్పీటీసీ రిజల్ట్ చూసి ఆయనకు నిద్ర రాలంట, 3 రోజులు నాకు నిద్ర రాలేదని చెప్తా ఉన్నాడు. అసలు ఆయన అదృష్టమో దురదృష్టమో కానీ ఆయన అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా 2005లో ఇదే ఈరోజు ఏదైతే ఆరోపణలు జరుపుతారో అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు అసలు ఇప్పటికి ఉన్నాడు మా లాయరు రామకృష్ణ సార్కు అసలు చేతి వేళ్లకు తర్వాత గోర్లు తీసినారు ఇట్లా పెట్టి ఆయన హయాంలోనే. ఇదంతా జరిగిందని చెప్పేసి తెల్లవాడుదలు చొక్కా ఇప్పుకొని స్టేషన్ ముందు ధర్నా చేసి ఈగలతో కుట్టించుకున్నాడు. ఆ రోజు నిద్రలేని రాత్రులే ఆయనకు, ఈరోజు ఇప్పుడు నిద్రలేని రాత్రులే. ఆయన జాతకమేమో కానీ ఆయనకు ఆయన కార్యకర్తలకు ఎప్పుడూ నిద్రలేని రాత్రులే ఉంటాయి.